చిరంజీవి ఆయన ఎప్పుడు ఏ ప్రెస్ మీట్కి వచ్చి ఏమైనా మాట్లాడితే అది ఖచ్చితంగా వైరల్ అవుతుందన్నమాట. కానీ నిన్న మాత్రం బ్రహ్మ ఆనందంలో ఆయన మాట్లాడిన మాటలు మాత్రం కొంచెం అటు మెగా ఫ్యాన్స్ని కూడా అరే ఈయనేంటి ఇలా మాట్లాడారు అని చెప్పేసి అనుకున్నారు. సో ప్రజెంట్ ఒక ఎర్రీ అనే చెప్పేసి ఆయన ఒక కంప్లీట్ పదం చెప్పకుండా అలా దాన్ని అఫీషియల్గానే చెప్పినప్పటికి కూడా సోషల్ మీడియాలో అది ఏంటంటే సార్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడరే అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మాత్రం బ్రహ్మానందం ఆయన అదేవిధంగా ఆయన కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్న మూవీకి సంబంధించిన మీట్లో అయితే చిరంజీవి వచ్చారు. సో అక్కడ ఏమేం జరిగింది అయితే ఇక్కడ బ్రహ్మానందం సినిమా రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు రావడం జరిగింది. సో అక్కడ సినిమా గురించి ముఖ్యంగా బ్రహ్మానందం గురించి మాట్లాడుతున్న క్రమంలోని ఒక మాట జారడం జరిగింది. సో దాన్ని ప్రజెంట్ మాత్రం చాలా మంది కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి బ్రహ్మానందం సినిమాలో బ్రహ్మానందం మాత్రం ఒక తాత క్యారెక్టర్, ఆయన కొడుకులు అండ్ వేరే వాళ్ళ తాత మనమల్ క్యారెక్టర్తోనే సినిమాలు అయితే అలరించబోతున్నారు. సో ఈ సినిమా చాలా బాగుండబోతుంది. కామెడీ పరంగా, రిలేషన్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా అన్ని ఎమోషన్స్ కూడా సినిమాలు చూపించబోతున్నారు. సో ఈ సినిమాకి వచ్చినప్పుడు అక్కడ ఈవెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఆయన అన్ని బాగానే మాట్లాడారు. సో ఒక లాస్ట్కి బ్రహ్మానందం గురించి ఆయన మీద ఎక్కువ మటుకు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన మాట్లాడిన డైలాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రకంగా చాలా మంది కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ మీమ్స్ గురించి మాట్లాడుతున్న క్రమంలోనే ఎర్ర మొక్కం అనడానికి పోయి ఆయన ఏదో ఒక బూత్ మాట మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ దానికి సంబంధించి అందరూ కూడా వీడియోని తీసుకొని దాని మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు బాస్ అయినా ఈ విధంగా మాట్లాడింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ ఎవరంటే ఖచ్చితంగా చిరంజీవి గారి పేరు వినిపిస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క సినిమా మనం గమనిస్తే ప్రతి ఒక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలుస్తూ ఉన్నారు. మొన్న లైలాక్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మానందం కావచ్చు. ఎందుకంటే ఆయనకున్నటువంటి క్రేజ్ ఆ విధంగా ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, సినిమాలో యాక్ట్ చేసే విధానం కావచ్చు, ప్రజెంట్ స్టిల్ ఇప్పటికి కూడా ఒకరి తర్వాత ఒకరు యంగ్ డైరెక్టర్లతో మంచి సినిమా అప్డేట్స్ ఇస్తూ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సో అలాంటి ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడతారంటే ఖచ్చితంగా చాలా మంది అనుకొని మాట్లాడంటే ఎవరు కూడా అనుకొని మాట్లాడారు. అంటే అది అనడానికి పోయి ఈ విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోరు జారుతుంది. కాకపోతే ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్లో అందరూ చూస్తున్నప్పుడు ఈ విధంగా మాట్లాడకపోయింటే కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నారు. సో మొత్తానికైతే అనుకొని అనకపోయినప్పటికీ కూడా అందరికి అది బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది. కాబట్టి దానికైనా ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడా లేదా చూడాలి.